బహుశా ఇక్కడ తెలియని వారు ఉండరు. దానికి కోసం జరిగినటువంటి కృషి అనేక దశాబ్దాల పాటుగా ఈ ఉద్యమం సాగింది. విద్యాలయాల్లో, విశ్వవిద్యాలయాల్లో వ్యవహారిక భాషను ప్రవేశపెట్టాలనేటువంటి అవసరాన్ని గురించి ఆయన కేవలం ఆంధ్ర విశ్వవిద్యాలయం మీదనే కాకుండా ఒత్తిడి అటువైపున మూడు మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలుగు వ్యవహారిక భాష అనే దానికి సంబంధించినటువంటి ప్రత్యేక పత్రాలను రచించి మద్రాసు సెనేట్ సభ్యులుగా ఈయనను మన గురజాడ అప్పారావు గారు, పిడుగు రామూర్తి పత్రి గారు ఉన్నటువంటి సందర్భంలో వారు భిన్నాభిప్రాయాలు ఆ రోజున ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే ఈ భాషాభిషక్కులు ఉన్నారే వారందరూ కూడా ఈ పరివర్తనకి, వ్యవహారిక భాష పరివర్తనకి చాలా వ్యతిరేకులై ఉండడం వల్ల వారు తమ వాణిని చాలా బలంగా ఆ రోజుల్లో వినిపించారు డిసెంట్ పత్రాల ద్వారా. అది కూడా చాలా స్ఫూర్తిదాయకమైనటువంటి పత్రాలు అవి. విద్యార్థులకి అందుబాటులోకి రావడానికి మరికొన్ని దశాబ్దాలు పట్టింది. ఆ రోజున వారు చేసినటువంటి కృషిని కింది వరకు తీసుకెళ్ళడానికి వాటి అనువాదాలు కూడా తెలుగులోకి వచ్చినటువంటివి. అప్పుడు వాళ్ళు మద్రాసు సెనేట్కి సమర్పించిన నివేదిక అంతా కూడా ఇంగ్లీష్లో ఉండవలసి వచ్చింది ఆనాటి పరిస్థితుల్లో. వాటి తెలుగు అనువాదాలు మనకు రావడం కూడా ఇటు తిరిగి ఒక 25-30 సంవత్సరాల క్రితం మాత్రమే వచ్చారు. ఈ రకంగా వారు మొత్తం జీవితమంతా చేసినటువంటి కృషిలో ఆయన ఇంకా ఎన్నెన్నో గ్రంథాలు రాసిండేవారు. కేవలం ఈ భాషాభిషక్కుల అభ్యసించమైనటువంటి గ్రంథాన్ని కాకుండా అదేవిధంగా వ్యాకరణ సంబంధమైన విషయాలకి రాయడమే కాకుండా ఆయన కాలం అంతా కూడా వేదగ్రాంథికవాదులతో అంటే వ్యవహారిక భాష అని వ్యాప్తి కావడానికి వీలు లేదు అని పట్టుబట్టినటువంటి పండితులతో వాదాలు, వారు రాసినటువంటి పుస్తకాల నుంచి, గ్రంథాల నుంచి, కావ్యాల నుంచి కూడా ఉటంకిస్తూ వారు ఎక్కడ మీరు నిజమైన గ్రాంధికం రాశారు, ఎందుకంటే వ్యవహారిక భాషను ఇంత వ్యతిరేకిస్తున్నారు దాని వ్యాప్తిని, అందువల్ల మీరు ఎక్కడ నిజమైనటువంటి గ్రాంధికం రాశారు అని నిరూపిస్తూ, మీరు రాయలేదు అని నిరూపిస్తూ ఆయన అనేకమైనటువంటి గ్రంథాలు, మహాపండితులు రాసినటువంటి గ్రంథాలలో ఈ ఎర్రశిరాతో మార్కులు పెట్టుకోవడంతోనే ఆయన జీవితంలో 3/3 భాగం గడిచిపోయింది. ఈ వ్యవహారిక భాష ఉద్యమాన్ని వ్యాప్తి చేయడంలో భాగంగా ఈ కృషి వల్ల. అందువల్ల ఆయన ఎక్కువ గ్రంథాలు రాయకపోవచ్చు, కానీ తెలుగు వారికి వ్యవహారిక భాష యొక్క ప్రాధాన్యతని వారి చేత గుర్తింపజేసి, తెలుగు వారి చేత గుర్తింపజేయడమే కాకుండా పెద్ద పెద్ద మహాపండితుల చేత కూడా ఒప్పించడం వల్ల మనం ఈ రోజున పత్రికా రంగం కానీ ఇతరత్ర వ్యవహారాలు కానీ అయితే ఒక ప్రభుత్వ శాఖలు తప్ప కడమ అన్ని శాఖలు మన రాష్ట్రంలో వ్యవహారిక భాషలోనే కార్యక్రమాలు సాగిస్తున్నాయి. విశ్వవిద్యాలయాలు కూడా చాలా వరకు ఈ ఉద్యమాన్ని ఆదరించి అమలులోకి కూడా తెచ్చాయి. అందుకనే గిడుగు వారి బాధ పడలేకనే చెల్లపల్లి వారు అప్పట్లో కృష్ణాపత్రికలో వ్యాసం రాస్తూ వీడు గిడుగు కాదు మా పాలిట పిడుగు అని ఆయన లిఖితపూర్వకంగానే వ్యాసంలో అంగీకరించవలసినటువంటి పరిస్థితులు వచ్చాయి. అందువల్ల వారు చివరికి పాండవ ఉద్యోగాలు రాసింది కూడా ఉన్నటువంటి ఆ పాటలని కూడా మనం మాట్లాడుకునే పద్ధతుల్లోనే రాయించుకునేటువంటి చెబుతూ ఇంకా వాదనలు